నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనందరికీ ఏదో ఒక రోజు ప్రత్యేకమైన రోజుగా నిలుస్తుంది. ఈ మార్చి 12న ఆరాధన సినిమా, ఎన్టీఆర్ నటించిన ఆరాధన సినిమా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న రోజు. సో ఆ సినిమా నిర్మించిన అట్లూరి పుండరీకాక్షయ్య గారి అబ్బాయి అట్లూరి నాగేశ్వరరావు గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆ సినిమా విశేషాల గురించి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. సార్, యాక్చువల్లీ ఎన్టీఆర్ అంటేనే డైలాగ్ డెలివరీలో ఆయన చాలా దిట్ట. అవునమ్మా. అలాంటిది ఆయనని మూగవాడిగా ఆ సినిమాలో ఒప్పించడానికి మీరు పడ్డ కష్టాలు కానీ, ఆ సినిమా చేయడానికి పడ్డ కష్టాలు కానీ కొంచెం మాకు వివరించగలరా? యాక్చువల్గా ఏంటంటే కథ సినిమా చూసినప్పుడు మా ఫాదర్కి ఇది ఒక మ్యూజికల్ ఫిల్ము, అందులో ఒక మూగవాడిగా ఆయన ఇంతవరకు చేసింది లేదు, ఆయన చేత ఇది చేయిస్తే ఇంకా బాగా వస్తుంది అనేది ఈయనకి బాగా నమ్మకం. ఆ నమ్మకం ఏంటంటే ఎలాగైనా సరే ఆయన్ని ఒప్పించి ఈ సినిమా ఆయనతో చేయాలి అనే దృక్పథంతో మా ఫాదర్కి బాగా నమ్మకం కలిగి ముందుకు వెళ్ళాము ఆ సినిమాకి. ఆ కథ గీత్ అనే హిందీ ఫిల్మ్ని రైట్స్ కొని తీయడం జరిగింది. ఇదే విషయం ఆయన కూడా కొనటానికి వెళ్ళినప్పుడు రామానంద్ సాగర్ గారని రామాయణం శ్రీకృష్ణ తీశారు కదండి, పెద్ద ప్రొడ్యూసర్ ఆయన తీసిన సినిమా అది. ఆయన దగ్గరికి వెళ్ళి బాంబే వెళ్ళి ఇలా కొందాం అని చెప్పి ఇది ఈ గీత్స్ గురించి మాట్లాడినప్పుడు ఆయన సంభాషణలో వచ్చి చాలా మంచి సెలక్షన్ చేశారండి అది అని. ఈ సినిమాలో ఎవరండి హీరో అని అడిగితే రామారావు అంటే ఆయన ఆశ్చర్యపోయారు. ఏమండి ఇది క్యారెక్టర్కి నాగేశ్వరరావు అయితే కరెక్ట్ కదా, మీరు ఆయన పౌరాణిక సినిమాలు హిస్టారికల్ లేకపోతే ఆయన మంచి యాక్షన్ హీరోగా మంచి ఇది ఉంది కదా ఆయనకి, మరి ఆయన మీద ఎంతవరకు వర్కౌట్ అవుతుందండి అది ఇది అని కూడా ఇది అభిప్రాయం ఆయన ఎక్స్పెక్ట్ చేసినా కూడా లేదండి, ఇది ఆయన మీద ఒక వెరైటీ అవుతుంది, చేంజ్ అవుతుంది, ఆయన బాగా చేయగలరని నమ్మకంతో నేను ఆయనతోనే సినిమాలు తీస్తుంటాను, అందుకని ఆయన గురించే నేను రైట్స్ కొని తీసుకెళ్తున్నాను అని చెప్పి అన్నారు. ఓకే, అప్పట్లో నాగేశ్వరరావు గారిది కూడా ఒకటి ఆరాధన సినిమా ఉంది. అవునమ్మా. సో మళ్ళీ ఆరాధన అనే పెట్టడానికి కారణం ఏంటి ఆ సినిమా పేరు? అంటే ఆ కథకి యాప్ట్గా ఉంటుంది. అంటే తను ఒక ఎక్కడో మారుమూల ఒక పల్లెటూరులో ఉండే వ్యక్తి, ఒక మంచి సింగరు అనేది అమ్మాయి, ఒక అంటే హీరోయిన్ క్యారెక్టర్గా ఒక మంచి ఆర్టిస్టు, ఒక స్టేజ్ ప్లే చేసే ఒక పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఒక హీరోయిన్ను ఒక దీనికోసం అని చెప్పేసి వెకేషన్ కోసం అని వెళ్ళినప్పుడు అక్కడ అంటే మట్టిలో మాణిక్యంలాగా ఒక అతన్ని చూసింది, అతనిలో ఉన్న టాలెంట్ని ఇచ్చేసి అతన్ని ప్రేమించి చేస్తే అంటే చివరికి ఒక సందర్భాలను బట్టి మళ్ళీ అతను ఇక్కడ రావటం జరగటం, అతన్ని కూడా ఎంకరేజ్ చేసే అమ్మాయి తనతో పాటు ఈక్వల్గా ఒక నటుడిగా తయారు చేయించాలని పడిన తపన, ఆరాధన. ఒక ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్లో అతనికి గొంతు పోతే వదిలేయకుండా తనని అలా కాసుకుని వచ్చి ఇది చేసింది. అంటే ఆ కథకి యాప్ట్గా ఉంటుంది ఆరాధన అనే టైటిల్ అనే దాని మీదే దాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. అది రెండోసారి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వచ్చిందనుకోండి, వచ్చిన ఆ కథకి అది బాగుంటుంది ఆరాధన అని ఫిక్స్ చేయడం జరిగింది. సార్, వాణిశ్రీ గారిని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి ఆ సినిమాకి? అంటే చాలామంది అప్పట్లో హీరోయిన్స్ ఉన్నారు. అవును. సో మరి వాణిశ్రీ గారిని ఎంచుకోవడానికి గల కారణం? ఆవిడ ఒక హీరోయిన్ ఓరియంటెడ్గా మంచి సక్సెస్ అయింది, ప్లస్ ఒక హావభావాలు కానీ, ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్ కానీ, లేకపోతే ఆ చేయడంలో కానీ, డెడికేషన్లో కానీ ఆ క్యారెక్టర్కి పరిపూర్ణమైనటువంటి ఒక ఇది విలువలు కరెక్ట్గా వస్తాయి. ఆవిడ చేస్తేనే ఇది క్యారెక్టర్ పండుతుంది, జస్టిఫై చేయగలదు అనేది ఆవిడైతేనే బాగుంటుందని పెట్టడం జరిగింది అనమాట. సార్, మరి ఆ లొకేషన్స్, మనకి లొకేషన్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఒక సినిమాకి. మెయిన్ అది మనకు అది ప్రాణం పోసినట్టు కూడా ఉంటుంది. మరి ఆ లొకేషన్స్ అవన్నీ ఎలా అంటే ఎలా చూసుకున్నారు ఏంటి? యాక్చువల్గా మేము ఏంటంటే ఆ పిక్చర్ చూసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఏ లొకేషన్స్లో హిందీ ఫిల్మ్ తీశారో అదే లొకేషన్లో సినిమా చేయాలని ఫస్ట్ నుంచే డిసైడ్ అయ్యి
అయ్యి ఒకసారి వెళ్ళి చూడటం అంటే ఈ రామానంద్ సాగర్ గారి దగ్గర ఉన్నప్పుడు ఆయన దగ్గర డిస్కషన్ వచ్చినప్పుడు ఏమంటే మీరు ఏ లొకేషన్స్ చూస్తున్నారో వాటికి సేమ్ లొకేషన్స్ ఆ ఏరియాలోనే మేము కూడా ఫస్ట్ టైం చేయాలనుకున్నాం. మీరు మాకు అంటే ప్రేమ్ సాగర్ అని ఆయన కొడుకున్నాడు, కెమెరామెన్ ఉండేవాడు. ఆయన పంపించి చూడు నువ్వు మన సారాలకి ఏం కావాలంటే వెళ్ళి చూపెట్టే ఆయన కూడా వచ్చి ఒక 1 వీక్ వెళ్ళి మొత్తం అన్ని లొకేషన్స్ బిగినింగ్ అన్నీ చూసుకుని లొకేషన్స్ హోటల్స్ ఇవి ఏ ప్లేస్లు ఎక్కడ అంతా ఫిక్స్ చేసుకుని కులు మనాలిలో ఫస్ట్ టైం యాక్చువల్గా అక్కడ తీసింది తెలుగు ఆ లొకేషన్స్లో మంది ఇది ఆరాధన ఫస్ట్ వీళ్ళు. అదే రామారావు గారు కూడా మంచుకొండలు హిమాలయ పర్వతాలు అక్కడ చేయడం అనేది ఫస్ట్ అదే ఓకే తొలి సినిమా. ఓకే సార్, యాక్చువల్లీ ఆయన డైలాగ్ డెలివరీలో ఆయన పౌరాణిక సినిమాల్లో చాలా మంచి డైలాగ్ డెలివరీ. సో మూగవాడిగా చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆయన ఫీలింగ్స్ ఎలా ఉండేవి అప్పుడు ఆ సినిమాకి? ఆయన ఒకసారి అనుకోనంత వరకు ఒకసారి అనుకున్న తర్వాత ఆ క్యారెక్టర్లకు పరకాయ ప్రవేశంలోకి వెళ్ళిపోతారు ఆయన. ఓకే, అందులో ఇంక అసలు ఒక్కొక్క ఇప్పటికీ చూసినా కూడా ఆశ్చర్యపోతాం. అందులో ఆ మోగవాడిగా ఆయన ఎక్స్ప్రెషన్స్ చెప్పలేని ఇది చేయడం కానీ అంటే మాటలకు కూడా అంటే మనం మాట్లాడితే కూడా మనం ఎక్స్ప్రెస్ చేయలేం, చెప్పలేము కొన్ని. అటువంటిది తన చూపులతో తన హావభావాలతో ఎక్స్ప్రెస్ చేసే విధానం కానీ ఒక మూగవాడి కింద అద్భుతంగా చేశాడు ఆయన. ఇంకా అసలు అది ఇంకొకరు ఎవరు చేయలేరు, నవ్వుతున్న భవిష్యత్ అని. అందుకే జనాదరణ కూడా అంత ఇదిగా ఆయన్ని ఆ సినిమాని సక్సెస్ చేశారంటే ఆయన నటనే. ఇంక అందులో అంటే పేజీలు డైలాగులు చెప్పేసేసి చేసి ఒప్పించటం అనేది సహజంగా జరిగేది. బట్ ఏమీ మాట్లాడకుండా తన బాధనంతా ఒక ఫ్లూట్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తూ చేసే నటన అది నవ్వుతున్న భవిష్యత్ అద్భుతంగా చేశాడు ఆయన. ఓకే సార్, ఎన్టీ రామారావు గారు సెట్స్లో ఎలా ఉండేవారు సార్ అందరితో? ఆయన చాలా బాగుంటాడమ్మా. కాకపోతే ఏంటంటే అసలు ఆయన సెట్స్లోకి వచ్చాడనగానే అందరూ పిన్డ్రాప్ అయిపోతారు. ఓకే, ఎందుకంటే బికాస్ తనకున్న క్రమశిక్షణ, తనకున్న పంక్చువాలిటీ, అంటే ఆ నిబద్ధత, ఆ డెడికేషను, ఇవన్నీ చూసేసరికి కొద్దిగా ఫ్రీగా ఉన్నాళ్ళు కూడా అంటే ఎక్కడ మనం ఇదైపోతామో అనేది టెన్షన్ ఫీల్ అవుతారు. కానీ బట్ ఆయన ఎవరిని టెన్షన్ పెట్టడం కానీ ఎవరన్నా ఒకళ్ళు కొంచెం అటు ఇటు ఏం పర్లేదు చేయండి అన్న ఎంకరేజ్ చేస్తారు ఆయన. అలా అని చెప్పేసి ఆయన ఏదో స్ట్రిక్ట్గా ఉండి ఈ కసురుతారు ఇచ్చేస్తారు అనేది కూడా ఏమి ఉండదు. కానీ ఏంటంటే ఆయన నడవడికను బట్టి చూసి ప్రతివాడు ఏంటంటే ఆయన దగ్గరికి వచ్చేసరికి సైలెంట్ అయిపోతారు. క్రమశిక్షణ ఆయనకి అదే మెయిన్. అదే వారసత్వం ఇప్పుడు బాలకృష్ణ గారికి కూడా వచ్చిందంటారా? 100% అమ్మా. బాలయ్య ఈ తన ట్రెండు సరదాగా ఉంటాడు, అందరితో బాగా ఇది చేస్తాడు, అందరిని కలుపుకుంటాడు. తర్వాత తను ఎక్కడున్న క్యారవాన్లో కూర్చున్నా కూడా పిలిపించి వాళ్ళని పిలిచి భోజనాలు పెడితే తనే వడ్డిస్తాడు. చాలా క్యాజువల్గా ఉంటాడు. కానీ అట్లా ఆయన ఉంటారు. బట్ తను ఏంటంటే ఈ జనరేషన్ కదా, అందుకని అందరితో కలుస్తూ చిరుస్తూ మాట్లాడుతూ చాలా అంటే స్ట్రిక్ట్గా ఉన్నాను చేయాలి అన్న పద్ధతి కాకుండా ఫ్రీగా మూవ్మెంట్ అవ్వటం కానీ ప్రతిదీ చాలా బాగా. బట్ అదృష్టం అది ఆయన్ని ఆ తరం ఇవాళ ఈ తరంలో బాలయ్య అలా చేసుకుంటూ రావడం అనేది కూడా ఆయన గ్రేట్. సార్, ఆ సినిమా తీసేటప్పుడు ఆ లొకేషన్స్లో కానివ్వండి అక్కడ మీరు కూడా ఉన్నారా సార్? ఉన్నామ్మా, నేను ఉన్నాను. ఓకే, నేనున్నాను. ఆ ఫ్యామిలీ అందరూ వచ్చారు. ఆ లొకేషన్ అప్పుడు ఆ షూటింగ్ అప్పుడు కూడా భువనేశ్వర్ గారు కూడా అప్పుడు ఆవిడ తన పురంధేశ్వరి గారు అప్పుడు వాళ్ళు కూడా చదువుతూ ఉన్నారు. తర్వాత ఫస్ట్ టైం గారు ఆయనే తీసుకొచ్చిన తర్వాత తారకం గారు, రామారావు మిస్సెస్ వాళ్ళందరూ ఫ్యామిలీతో వచ్చారు అక్కడికి. వచ్చి అందరూ ఎంజాయ్ చేసి ఆ లొకేషన్స్లో కానీ అవి కానీ. సార్, ఆ సినిమా అనగానే అందులో ఉన్న పాటలు కూడా చాలా బాగా గుర్తొస్తాయి. మహద్ రఫీ గారు రాసిన పాటలు. నా మది నిన్ను పిలిచింది గానమే, అది బాగా ఇప్పటికీ ట్రెండింగ్గానే ఉంది ఆ పాట. అవునమ్మా. సో అందులో పాటలన్నీ ఎలా చూస్ చేసుకున్నారు సార్? ఐ మీన్ ఆజా తుజుకో పుకారే మేరే గీత్ హే అనే సాంగ్ ఉంది. అది హిందీలో సాంగ్. ఓకే.
అది తెలుగులో రాయించాలి ఎవరెవరని 2-3 రైటర్స్ అనే, అంటే మన పేర్లు చెప్పకూడదని కానీ 2-3 ట్రై చేశారు ఫాదర్ వాళ్ళు. చేస్తే దాశరథి గారు కూడా రాశారు, ఇంకొక రైటర్ ఒక ఆయన రాశారు. ఎక్కడ సెట్ అవ్వట్లేదు, అంటే కరెక్ట్ పదాలు అది క్యాచీగా రావటం లేదు, ఏంటి అది అనుకుని నారాయణ రెడ్డి గారిని పిలిచి, నారాయణ రెడ్డి గారికి మాకు బాగా ప్రతి సినిమాలో నారాయణ రెడ్డి గారు రాస్తారు. బట్ అప్పుడు కుదరక వేరే ట్రై చేసి తర్వాత వచ్చారు ఆయన ఏంటంటే ఆయనకి ఉర్దూ కూడా బాగా తెలుసు ఆయనకి, నారాయణ రెడ్డి గారికి ఉర్దూ, హిందీ అది ఇది. నేను ఫస్ట్ భలే తమ్ముడు అనే దాంట్లో మొహమ్మద్ రఫీ గారి చేత పాటలు పాడించాలి అని ఒక ఆలోచన ఫస్ట్ వచ్చినప్పుడు, ఆయనకి కలవటానికి వెళ్ళినప్పుడు మొత్తం సాంగతి సి నారాయణ రెడ్డి గారిని కూడా తీసుకెళ్ళి బాంబే అక్కడ కూర్చుని ఆయనకి రఫీ గారిని ఒప్పించిన తర్వాత తెలుగు పదాలు మళ్ళీ ఉర్దూలో దాని మీనింగ్ ఏంటి ఇదేంటి అనేది కూడా రాసి ఇచ్చి అలా చేయటం అలా అనమాట. సో ఆయన హిందీ సాంగ్ ఇది ఉంది కదా, దానికి మన తెలుగుకి క్యాచీగా ఉండటానికి ఏంటంటే ఆజా తుజుకో పుకారే మేరే గీతిరే అని ఉంది. నా మది నిన్ను పిలిచింది గానమై వేణుగానమై, మది నిన్ను పిలిచింది గానమై వేణు అనేది కరెక్ట్గా దాన్ని ఫ్రేమ్ సెట్ అయింది. అది బాగా పాపులర్ అయింది. సార్ అందులో మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి హనుమంతరావు గారు అనేసి అన్నారు. సో ఆయనతో మీరు ఎలా ఒప్పించారు, ఎలా చేశారు? సాలూరి రాజేశ్వరరావు గారి బ్రదరే అన్నమా సాలూరి హనుమంతరావు గారు అని. అది యాక్చువల్గా మాకు అంతకుముందు అంటే టీవీ రాజు గారు అని ఉండేవారు, మాకు ప్రతి సినిమాకి ఆయన చేసేవారు. ఆయన ఆలపించడం నన్ను చనిపోవటంతో మనుషులో దేవుడి సినిమాకి అక్కడి నుంచి హనుమంతరావు గారితో పరిచయాలు ఉన్నాయి. అయిన తర్వాత ఆయన కూడా మంచి విద్వాంసుడు, మంచి సాలూరి హనుమంతరావు గారు కూడా చాలా మేధావి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. అయితే రాయేశ్వర గారు అంతా ఇది అవ్వపోయినా కూడా బట్ ఆయన ఎఫిషియెంట్గా బాగా చేసేవారు ఆయన. అందుకని ఆయన అయితే బాగుంటుంది అనుకుని ఆరాధన సినిమాకి ఆయన్ని పెట్టుకోవడం జరిగింది. సార్ ఇది గీత్ సినిమా ఆధారంగా ఆరాధన సినిమా తీశారు కదా, ఇప్పుడు గీత్ సినిమాలో ఉన్నన్ని పాటలు ఇప్పుడు మన ఆరాధనలో 8 పాటలు ఉన్నాయి. సో ఆ పాటలకి ఈ పాటలకి ఏమన్నా అంటే ఎన్ని పాటలు, అందులో ఎన్ని పాటలు ఉన్నాయి, ఇందులో 8 పాటలు ఉన్నాయి? అవునమ్మా, అందులో ఒక సాంగ్ మట్టుకు నేడే తెలిసింది ఈనాడే తెలిసింది అనే సాంగ్ ఒకటి, అది మన కొత్తగా ట్యూన్ తయారు చేసింది. మిగతా అన్నీ యాజ్ హిందీ ట్యూన్స్నే రిపీట్ చేసినాను. ఓకే, అందులో 6 పాటలు, మరి ఇందులో 8 పాటలు యాడ్ చేశారు కదా, మరి అంటే ఇంకా 2 పాటలు అడిషనల్గా యాడ్. ఓకే సార్, అన్ని పాటలు ఎస్ జానకి గారే పాడారా సార్? అంటే యాక్చువల్గా మాకు ఇంతకుముందు అంటే సుశీల్ గారు పాడేవారు మామూలుగాను. ఆవిడకి మరి ఏదో ఇబ్బంది కలిగిందో లేదా ఆ టైంలో ఏదో ఏం తెలియదు, కానీ ఒక చేంజ్ ఉంటుంది, జానకి గారితో పాడిస్తే బాగుంటుంది కదా అని సెలెక్ట్ చేయడం జరిగిందండి. రఫీ గారితో కూడా ఆవిడికి పాడాలని ఉంది, కొంత ఉండదు, జానకి గారితో పాడిద్దామని. యాక్చువల్గా ఏంటంటే ఎక్కువ సుశీల్ గారు పాడేవారు కదా హీరోయిన్స్ కంటే. జానకి గారు పాడటం కూడా ఒక కొత్తదనం అనిపించిందండి. రఫీ గారు జానకి గారికి కాంబినేషన్ జరిగి హై పిచ్లో కానీ, జానకి గారు కూడా చాలా బాగా హై పిచ్ లో పిచ్లు కానీ పాడటం కానీ, ఆశ నిరాశల దాగుడు మూతల ఆటేలే ఈ లోకాన్ని చాలా మంచి సాంగ్ అది ఉంటుంది. అది వాణిశ్రీ గారు జానకి గారు పాడారు, అది దాశరథి గారు రాశారు. అది అట్లా ఆ ఫీల్ ఆఫ్ ది సాంగ్ అనేది కానీ మ్యూజికల్గా బాగా వర్కౌట్ అవుతుంది జానకి గారు అయితే అని చెప్పి ఆవిడ చేద్దాం. సార్ ఇప్పట్లో 70 ఏళ్ళు వచ్చినా కూడా హీరోలుగా మనకి రొమాంటిక్ అంటే ప్రేమ కథ సినిమాలు తీస్తున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ గారికి 53 ఏళ్ళు అని విన్నాను ఆ సినిమా తీసేటప్పుడు. సో ఆ సినిమాకి అప్పుడు ఆయన అలా సెట్ అవుతారు అని ఎందుకు అనిపించింది సార్ మీకు? అది ఒక ప్రేమ కథ చిత్రం కదా. అంటే అంటే మామూలుగా ప్రేక్షకులకి ఏంటంటే ఆ జనరేషన్ దీనిలో వాళ్ళకి వచ్చేసరికి ఏంటంటే ఒకసారి హీరో అయిన తర్వాత వాళ్ళు ఇట్లా లావుగా ఉన్నారా ఇదిగా ఉన్నారా ఏజా అనేది ఇంకా మైండ్లో ఉండదండి. ఓకే, వాళ్ళకి ఏంటంటే మన అభిమాన హీరో ఆయన నటిస్తున్నాడు అంటే
ఇప్పుడు మేము మనుషులో దేవుడిని సినిమా తీసినప్పుడు కూడా రామారావు పుస్తకాలు పట్టుకుని కాలేజ్ స్టూడెంట్ లాగా వెళ్ళినట్టు చాలామంది అదేంటి ఇదేంటి ఆయన అంత వయసులో అంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్ అది జస్ట్ ఒక ఫేజే, తర్వాత మారిపోతుంది కథలో ఒక్కొక్క ఫేజ్ మారుతుంది కదా. అలా ఒక ఓన్ చేసేసుకున్నప్పుడు ఆడియన్స్ ఓన్ చేసేసుకుంటున్నారు కదా అన్నప్పుడు ఆ క్యారెక్టర్కి వాళ్ళు అది మర్చిపోయేలాగా వాళ్ళని చేసే నటన వల్ల దాని గురించి ఎవరు పట్టించుకోరు, ఏజ్ కూడా గుర్తుండదు. ఒక్కసారి ఇన్వాల్వ్ అయిన తర్వాత ఇంకా అంటే ఇన్వాల్వ్ చేసేంత ఇదిగా వాళ్ళు నటిస్తారు కనుక చేసేవారు కనుక ఆర్టిస్టులు రామారావు నాగేశ్వరరావు గారు ఎవరైనా సరే. సో వీళ్ళకి ఏజ్కి ఇది సరిపోతుందా వీళ్ళ అనే భావన కూడా రాదు. సార్ ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చేసిన ఆరాధన సినిమా ఈ రోజుకి 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఇప్పుడు చాలా వరకు చాలా సినిమాలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ సినిమాను కూడా రిలీజ్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? చేద్దామన్న ఆలోచన ఏమైనా ఉందా? ఉంది, అదే ప్లాన్ చేసి దాన్ని చూడాలి, అదే ఎన్ని ఉంటాయి కదా చేసి చేద్దాం. సార్ ఈ సినిమా పూర్తి అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది సార్? ఈ సినిమా అంతా కలిపి ఒక 40 days లోపల అయిందమ్మా. 40 days మ్యాక్సిమం. 40 days. సో ఇప్పుడు జనరల్గా ఎందుకు అడుగుతారంటే ఇప్పుడు ఒక సినిమా తీయాలంటే సంవత్సరాలు 2 years అలా. అదే అంటే ఇప్పటికీ అప్పటికి తేడా ఏంటంటే ఒకసారి అనుకున్న తర్వాత ఫుల్ ప్రిపరేషన్ ఉంటుంది అప్పట్లో. ఏది స్టోరీ సైడ్ కానీ స్క్రిప్ట్లో కానీ డైలాగులు కానీ పాటలు కానీ అన్ని రకాలుగా ఫుల్ వర్కౌట్ చేసుకుని ఒకసారి దిగిన తర్వాత కంప్లీట్ చేసి షూట్ కంప్లీట్ అయిపోయే పద్ధతిలో ప్లానింగ్లో వెళ్ళేది. అంటే ఇప్పుడు జరిగేదానికి అప్పుడు జరిగేదానికి మనం కంపేర్ చేయడానికి లేదండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి, నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఇవి వస్తున్నాయి. ఏంటంటే ఒకదానికి మించి ఇప్పుడు ఒక సినిమా తీసి సక్సెస్ చేయడం అనేది చాలా కత్తిమీద సాములాగా ఇప్పుడు ఈవెన్ అప్పుడైనా ఉండేది కానీ అప్పుడు అంత తక్కువ, కానీ ఇప్పుడు మరీ కాంపిటీషన్ ఎక్కువ కదా, చూసే జనం ఎక్కువ. అందులో పైగా ఏ సన్నివేశం అయినా సరే ఎక్కడిదైనా సరే ఇది ఎక్కడిదని చెప్పగలిగే పొజిషన్లో జనానికి ఆల్ లాంగ్వేజ్ మన చేతిలో కూర్చుని మనం చూసుకునే పొజిషన్లో ఉన్నాయి కాంపిటీషన్. ఉన్నప్పుడు ఈ కాంపిటీషన్ తట్టుకొని ఒక సినిమాని నిలబెట్టగలగటం చేయటం అనేది చాలా హై రిస్క్తో, అంటే ఆ టైము అన్నీ కలిసి రావాలి, ఆ మ్యాజిక్ దొరకాలి కదా. సో అందుకనే ఏంటంటే 1-2 సార్లు చేయటం, లేకపోతే ఇది బాగాలేదు అనుకుంటాం, ఓహో ఇందులో వచ్చిందా, ఇది ఏదో నచ్చలేదా మళ్ళీ చేద్దాం అనేది ఎక్కువ వర్కౌట్ చేయాల్సి వస్తుంది. సార్ ఇది ఎన్ని కేంద్రాలలో శతదినోత్సవం జరిగింది సార్? యాక్చువల్గా చెప్పాలమ్మా దాదాపు ఒక 19 వరకు ఉంటాయమ్మా. ఓకే. అందులో 14 అయితే 100%. తర్వాత ఏంటంటే ఈ అంటే మనం కొన్ని ఏమవుతుందంటే ఒక 10 రోజులు, వారం రోజులు, 5 రోజులు ఉందనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ థియేటర్లు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు దాకా వచ్చిందనుకోండి మళ్ళీ బోనస్లు ఇది ఇది జరగటం, దీంతో ఏం చేస్తారంటే వాళ్ళు 5 రోజుల ముందులే దాన్ని 95 days 90 days అట్లా వదిలేవుతూ ఉంటాయి. కొన్ని వాళ్ళకి ఏదో ఇవి ఉంటాయి. మనం అలా వద్దు, మనం ఆడించడం కానీ ఇది కానీ చేయకూడదు. మనం ఎన్ని థియేటర్లు ఎలా వెళ్తే అలాగన్న పద్ధతిలో ఇస్తే 100 days వచ్చి 14 సెంటర్స్ అన్ని, 200 days ఒక 2 సెంటర్స్ ఆడినట్టున్నాయి. ఓకే సార్. రెమ్యూనరేషన్ పరంగా చూసుకుంటే అప్పట్లో రెమ్యూనరేషన్స్ ఎలా ఉండేవి? అంటే అప్పట్లో రెమ్యూనరేషన్స్ ఉండే మరి అంటే అప్పుడున్న కాస్ట్కి అప్పుడున్న దీనికి హైయెస్ట్ ఉండే అనుకుంటే ఒక 2 lakhs 2.5 lakhs హీరో అకౌంట్ ఉంటుందండి, పైన ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన సమయాన్ని తీసుకుని మా స్టూడియోకి వచ్చినందుకు, ఈ ఆరాధన సినిమాల గురించి మాకు చెప్పినందుకు నమస్కారం. నమస్తే అమ్మా.